యాక్సిలరేషన్ అనేది ఫిజిక్స్లో చాలా కామన్గా ఉపయోగించే వర్డ్. ఫిజిక్స్లో యాక్సిలరేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. ఏంటి యాక్సిలరేషన్ అంటే? ఇప్పుడు ఒక బాడీ ఒకే వెలాసిటీతో వెళ్తుంటే, అంటే వెలాసిటీ పెరగకూడదు, తగ్గకూడదు, ఆ బాడీకి యాక్సిలరేషన్ లేదని చెప్పాలి. అలా కాకుండా ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది అంటే దాని వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఒక స్టోన్ పైనుంచి క్రింద పడుతున్నది, ఫ్రీలీ ఫాలింగ్ స్టోన్, వీటి వెలాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి పాజిటివ్ యాక్సిలరేషన్ ఉంది అని చెప్పాలన్నమాట. అంటే వెలాసిటీ పెరుగుతుంటే పాజిటివ్ యాక్సిలరేషన్ ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఒక అతను ఒక స్టోన్ని పైకి విసిరేసాడు అంటే గ్రాడ్యువల్గా వెలాసిటీ తగ్గుతుంది, అంతేగా మరి. అట్లనే ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగుతూ ఉంది, దాని వెలాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అలా వెలాసిటీ తగ్గుతుంటే నెగటివ్ యాక్సిలరేషన్ ఉన్నట్టు లెక్క. మరి యాక్సిలరేషన్ అంటే ఏం లేదు, వెలాసిటీ చేంజ్ అయితే యాక్సిలరేషన్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా. వెలాసిటీ పెరగని తగ్గని. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని యాక్సిలరేషన్ అంటారనమాట.